సన్నుతింతుము ప్రభు సదమరమగు భక్తితో. అందరు నాతో కలిసి సన్నుతింతుము ప్రభు సదమరమగు భక్తితో. సన్నుతింతుము ప్రభు సదమరమగు భక్తితో. పాపచింతలన్నిటిన్ పారద్రోలుము ప్రభు నీ పవిత్ర నామముల్ నిరతము స్మరించెదను. సన్నుతింతుము ప్రభు సదమరమగు భక్తితో. ఉత్తర పద్ధతుల భాగముగా కీర్తన గ్రంథం నుండి 23వ కీర్తన మొదటి నుండి చివరి వచనం వరకు చదువుకుంటాము. కీర్తన గ్రంథం నుండి 23వ కీర్తన మొదటి నుండి చివరి వచనం వరకు నాతో పాటు కలిసి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు తన వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా గతించిపోయిన ఏదైనా దేవుని ఎదుట పరలోకం ఎదుట తప్పిదము చేసినట్లయితే ఒప్పుకొని విడిచిపెడతాము. ఎందుకనగా అపరాధములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లనని వాక్యము చెప్తా ఉన్నది. కనుక ప్రియ దేవుని వెళ్ళారా, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ నిలిచిపోయావో, ఎక్కడ ఆగిపోయిందో నీ విశ్వాసము, ఎక్కడ బలహీనపడిందో నీ భక్తి, తిరిగి కట్టుకోవడానికి నీ యొక్క భక్తిని శుద్ధి చేసుకోవడానికి ఇదే అనుకూల సమయము. ప్రతి ఒక్కరు కూడా అలా మన జీవితం ఆయన సమీపించే హృదయమును ఆయన వచ్చినప్పుడు ఆత్మ కలిగిన వారు ముఖ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ
ముఖ దర్శనం చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు మా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నీ ముఖ దర్శనం చాలయ్యా నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా 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 అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ కోట్ల కొలది దేవదూతలు సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతించును కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతించును యేసయ్యా 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 గట్టిగా యేసయ్యా 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 ముఖ దర్శనం నాకు ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు ముఖ దర్శనం చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు మా దైవమా సమీపించని తేజస్సులో నివసించు మా దైవమా శరణం చాలయ్యా నాకు శరణం చాలయ్యా పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమను చేరుకయే అది నా హృదయ వాంఛయే పరిశుద్ధ పరచబడి
పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే రాకది హృదయవాంఛయే యేసయ్యా యేసయ్యా. గట్టిగా గట్టిగా పాడదామండి, గట్టిగా కనపడదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సు నివసించు మా దేవమా, సమీపించని తేజస్సులో నివసించు మా దేవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అలా నేను ప్రార్థన చేసుకుందామండి. మా పనులకు తండ్రి నీకు స్తుతి స్తోత్రంలో మా ప్రభు, ఇదిగోనైనా ఈ దర్శనం లేకనైనా ఆయన ఇదిగో ప్రభు ఎంతమంది నశించిపోతున్నారు, నశించిపోతున్నారయ్యా. ఇదిగో మా ప్రభా ఈ దర్శనం లేకనైనా ఆయన ఇదిగో ప్రభా మీ ఆత్మ లేక పడిపోయి ఉన్నారు తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. అయా ఇదిగో ప్రభా ఇలాంటి దర్శనం లేకనైనా ఆయన ఎంతోమంది నా తండ్రి అయా పాడైపోతున్నారు ప్రభా, శిథిలమైపోతున్నారు తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ఇదిగో మా ప్రభా ఇలాంటి దర్శనం నాయన ఇదిగో ప్రభా అయా నా తండ్రి మా యొక్క పితరులకు మీరు ఇచ్చారు కనుకనే నాయన ఇదిగో ప్రభా పరలోక పట్టణం కొరకు నాయన ఇదిగో నా తండ్రి ఆ యొక్క నాయన ఇదిగో ప్రభా నా తండ్రి అయా అయా ఎదురు చూస్తున్నటువంటి గుంపులో ఉన్నారయ్యా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ఇదిగో మా ప్రభా ఇదిగో నా తండ్రి ఇలాంటి నాయన ఇదిగో ప్రభా అయా కాలిపోయే అగ్ని నాయన ఇదిగో ప్రభా అయా ఇదిగో నా తండ్రి మండుతున్నటువంటి నాయన అయా నా తండ్రి మీ యొక్క ముఖ దర్శనం నాయన ఇదిగో ప్రభా చూసే భాగ్యం నా తండ్రి ఇదిగో ప్రభా అయా నా తండ్రి మా యొక్క బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. అయా ఇదిగో నా తండ్రి స్తోత్రం ప్రభా అయా ఇదిగో నా తండ్రి చల్లారిపోయే ఆత్మలు కాదు నాయన, నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మీరు పెట్టినటువంటి ఆత్మలు నా తండ్రి వెలిగింపబడాలి తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా ఆనాడు నా తండ్రి మేడ గదిలో ఉన్నటువంటి నాయన ఇదిగో ప్రభా మీ బిడ్డలు ప్రార్థన చేయించినప్పుడు నా తండ్రి ఇదిగో ప్రభా అందరు వెలిగించబడ్డారయ్యా, నీకు స్తోత్రములు నాయన. అలాంటి నాయన ఇదిగో ప్రభా వెలిగించబడే ఆత్మలు ప్రభా అయా మా సంఘ బిడ్డలకు కూడా నాయన అలాంటి ఆత్మలను కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అవును నాయన ఇదిగో నా తండ్రి ఎన్ని సంవత్సరాలు ప్రభా ఇదిగో నా తండ్రి నీ ఆత్మ లేకనే నీ దర్శనం లేకనే నాయన ఇదిగో ప్రభా ఎదగలేకపోతున్నారు తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. అవును నాయన నీ దర్శనం అవసరం నా తండ్రి ఇదిగో ప్రభా ఆనాడు దానియేలుకి ఇచ్చారు ప్రభా దర్శనం నాయన ఇదిగో ప్రభా, అందుకనే నా తండ్రి ఇదిగో ప్రభా తన యొక్క పెదవులు ప్రభా ఇదిగో నా తన అపవిత్రమని తెలుసుకున్నాడు నాయన, నీకు స్తోత్రములు ప్రభా. అట్టి దర్శనం నాయన మా ఇదిగో నా తండ్రి మాకు నాయన దయచేయమని వేడుకుంటున్నాం అయా. ఇదిగో నాయన దర్శనం ఉన్నందువల్లనే నాయన ఆ యొక్క నా తండ్రి యోహాను ప్రభా నా తండ్రి ఆయా పద్మాస దీపములు మిమ్మల్ని చూశాడు ఆయనకి స్తోత్రములు ప్రభా. అవును నాయన మిమ్మల్ని చూసే హృదయం నాయన మాకు దయచేయండి ప్రభా, అలాంటి దర్శనం మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఆనాడు నాయన ఇదిగో ప్రభా హాగరికి ఇచ్చారు ప్రభా మీ దర్శనం నాయన, నీకు స్తోత్రంలో ప్రభా. ఇదిగో నా తండ్రి తన యొక్క కుమారుడు ప్రభా దక్కించుకున్న తండ్రి, నీకు వందనాలు ప్రభా. అలాంటి దర్శనం మాకు కావాలి ప్రభా, నీకు స్తోత్రము నాయన. మా బిడ్డలకు నాయన ఇదిగో ప్రభా మారు మనసు కొరకు ప్రార్థన చేసే ఆత్మ మాకు దర్శనం
వేడుకుంటున్నాం. నీకు స్తోత్రం మా ప్రభా. ఇదిగోనైనా అయాలాగనే నా తండ్రి ఇదిగో ప్రభా, దర్శనం లేకనే తండ్రి ఇదిగో ప్రభా సంసోను పైపోయారు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయా బలాఢ్యుడు నాయన, పరాక్రమ నాయన ఇదిగో ప్రభా, ధీరుడు నా తండ్రి, దర్శనం లేకనే నాయన దర్శనం కోల్పోయాడు ప్రభా. నీకు స్తోత్రం నాయన. అలాంటి పరిస్థితి మాకు వద్దు నాయన. నీకు వందనాలు ప్రభా. అవును నా తండ్రి, దావీదు కూడా ప్రభా ముఖ దర్శనం లేకనే నాయన అయా ఇదిగో నా తండ్రి ప్రభా పడిపోయి ఉన్నాడు ప్రభా, చెడిపోయి ఉన్నాడు తండ్రి. అవును నా తండ్రి ఇదిగో ప్రభా, తిరిగి నాయన ఇదిగో ప్రభా అయా దర్శనం పొందుకున్నాడు. ఆయనకి స్తోత్రము ప్రభా. అలాంటి దర్శనం నాయన ఇదిగో ప్రభా అయా మందిరంలో ఎంతమంది నిలబడి ఉన్నారు ప్రభా, అట్టి వారందరికీ దయచేయండి. ఆయనకి స్తోత్రములు ప్రభా. మీ దర్శనం లేకపోతే నాయన మీ వాక్యం వినలేరని ఆయన నీకు స్తోత్రములు ప్రభా. కనుకనే నా తండ్రి అయా యెహెజ్కేలు తోటి మీరు మాట్లాడినారు ప్రభా, నా పుత్రుడా నోరు తెరువు, నా యొక్క మాటలు నీ నోటిలో నింపుతానని చెప్పినటువంటి దేవుడు నాయనకి స్తోత్రములు ప్రభా. అలాంటి దర్శనం నాయన మా బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. నీకు స్తోత్రములు మా ప్రభా. ఇదిగో నాయన కాలేనైనా మనసును అతన్ని మండుచున్నటువంటి ఆత్మ ఇదిగో ప్రభా అయా ఇదిగో అతని చెడును విసర్జించే ప్రాణాత్మ శరీరములు నాయన ఇదిగో ప్రభా మా సంఘ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. నీకు స్తోత్రము మా ప్రభా. ఇదిగో నాయన నిలిచినటువంటి బిడ్డలకు నాయన, యవనస్తులకు, చంటి బిడ్డలకు ప్రభా ఇదిగో నా తండ్రి, వృద్ధులకు నాయన ఇదిగో ప్రభా నా తండ్రి, అందరికి కూడా ప్రభా, పురుషులందరికీ కూడా నాయన ఇట్టి ఆత్మన ప్రభ ఇట్టి నాయన ముఖ దర్శనం దయచేసి దీవించమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి యొక్క దర్శన కాలంలో ప్రభా ఇదిగో నాయన మిమ్మల్ని దర్శించుండగా నా తండ్రి మమ్మల్ని మీరు దర్శించున్నారు, మీరు నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఈ దర్శన కాలంలో నా తండ్రి ఇదిగో ప్రభా మీ ముఖ దర్శనంతో ప్రభా మా యొక్క నాయన ఇదిగో నా తండ్రి పాపములతో నాయన తొందరపాట్లు ప్రభా వంకర నాయన ఇదిగో నా తండ్రి వాటన్నిటిని ప్రభా తీసివేసి ఇదిగో నా తండ్రి చక్కని ప్రభా ఇదిగో నా తండ్రి మార్గములు నాయన నిలబెట్టి దీవించి మనం వేడుకుంటున్నాం. వచ్చినటువంటి బిడ్డలను ప్రభా మీ ఆత్మతోటి అనుగ్రహించి దీవించమని వేడుకుంటున్నాం. రానున్నటువంటి బిడ్డలకు నాయన ఆత్మ ప్రేరేపణ దయచేసి త్వరగా వచ్చుట కృప దయచేసి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా మీ ముఖ దర్శనంతో ప్రభా బిడ్డలందరినీ నాయన ఇదిగో నా తండ్రి అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ప్రభా. చూస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అలాంటి నాయన కనికరమైనటువంటి నాయన చూపును ప్రభా వారికి అనుగ్రహించి ఇదిగో నా తండ్రి పడిపోయినటువంటి వారి స్థితిని బాగు చేసుకుంటూ నాయన నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. జరగనైనటువంటి యొక్క కూడికను ప్రభా నా తండ్రి మీరే ఆత్మతోటి ప్రభా నాయన అభిషేకించి మీరే అధ్యక్షత వహించి సమస్తంలో ఆశీర్వాదకరంగా బిడ్డలకు నాయన క్షేమకరంగా జరిగించి దీవించమని వేడుకుంచు. ఈ కొద్దిగా పమ్మలు యేసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రము. చిన్న కీర్తన పాడుకుందామండి. చిరకాల స్నేహితుడా అనే కీర్తన అందరం కలిసి అందరికి వచ్చిన పాటే గనక అందరినీ దేవుణ్ణి మరి ఒకసారి గణపరుద్దామండి మన యొక్క స్వరములు ఎత్తి. చిరకాల స్నేహితుడా నా హృదయ నా సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయ నా సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయ నా సన్నిహితుడా. గట్టిగా పాడదామండి. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం,
బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకానాలేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా కష్టాలలో కన్నీలలో నన్ను మోయుని స్నేహం నన్ను దయపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం కష్టాలలో కన్నీలలో నన్ను మోయుని స్నేహం నన్ను దయపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా హృదయాన సన్నిహితుడా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము. వాక్యం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. చదివి అందించాల్సిందిగా కోరుచున్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మలతోనూ పోరాడుచున్నాము. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. నీ ప్రేమను బట్టి కృపను బట్టి నాయన నీ పాదసనికి వచ్చుస్తున్నాం తండ్రి. ఇంతవరకు చక్కని ఆరాధన ద్వారా స్తుతి కీర్తనలతో ఆయా పాటల ద్వారా నేను మహిమపరిచి ఉన్నాం తండ్రి. గత వారం అంతా కాపాడావు. ఈ 2వ వారంలోకి మమ్మల్ని ప్రవేశపెడుతున్నావు. నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో చేరిన చిన్నపిల్లలు నీ స్వాధీనం అందించుకోనండి. బాలురు, బాలికలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులందరినీ ఆయా మందిరంలో ఉన్నవారేమీ రాలేక దూరంగా ఆలోకిస్తున్న వారిని అందరితోనూ మీరు మాట్లాడండి తండ్రి. త్రియేక దేవ, పరిశుద్ధాత్మ దేవ, మమ్మలను సర్వసత్యములకు నడిపించండి. మా మనోనేత్రాన్ని వెలిగించి అయా నీ ఆత్మచేత అభిషేకించి తండ్రి, ఈ ఆత్మ ప్రత్యక్ష ద్వారా లేవా నీ లేఖనాలను మేము అర్థం చేసుకుని గ్రహించగలిగే భాగ్యము విని ప్రభా అర్థం చేసుకునే కృప దయచేయమని నాతో మాతో మా అందరితో మాట్లాడమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా,
దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నేడు మన అంశము బలవంతులై ఉండుట యొక్క ఆవశ్యకత. బలవంతులై ఉండుడి అని ప్రభు లేఖనం తెలియజేస్తూ ఉంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. బలవంతులై ఉండుట యొక్క ఆవశ్యకత. ఎందుకు బలవంతులై ఉండాలి? దాని అవసరత ఏంటి? వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. మనం బలవంతులై ఉండాలని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఎందుకు బలవంతులై ఉండాలి? దాని యొక్క ఆవశ్యకత ఏంటి? అంత అవసరం ఏంటి? ఎందుకు బలవంతులై ఉండాలి? ఎందుకనగా దాని సమాధానం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏలి అనగా మనము పోరాడునది శరీరులతోటి కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మలతో పోరాడుతున్నాం. అది కారణం. ఎందుకు బలవంతులు కావాలంటే మన శత్రువు, మన విరోధి అయిన అపవాది వాడు బలవంతుడు కనుక అపవాదిని ఎదిరించాలంటే మనం మరింత బలవంతులమై ఉండాలి. అది కారణము. అపవాది మన శత్రువు, వాడు మన శత్రువు, వాడు మన విరోధి. పేతురు రాసిన మొదటి పత్రికలో 5:8 పేతురు గారు అంటున్నాడు, 5వ అధ్యాయం 8వ వచనంలో, నిభ్రమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదరా అని వెతుకుచు. అది కారణము. ఎందుకంటే ఎందుకు బలవంతులై ఉండాలో, ఎందుకు నిబ్రం కలిగి ధైర్యవంతులుగా మెలకు కలిగి ఉండాలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ పేతురు గారు అంటున్నాడు, నిబ్రమైన బుద్ధి గలవారే మెలకుగా, నిబ్రమై బుద్ధి గలవారే బుద్ధి కలిగి ఉండాలి, మెలకువ సురుకుదనం కలిగి ఉండాలి, చాకచక్యము సురుకుదనం ఉండాలి, మందమతి లేక నిర్లక్ష్యము పనికిరాదు. అందుకనే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగలిగి, ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదరని వెతుకుతూ తిరుగుతున్నారు. కాబట్టి ఆ అపవాదుని తప్పించుకోవాలంటే మనం మెలకువగలిగి ఉండాలి. ఆదమరిచి ఉన్నామనుకోండి పిల్లారా, నిద్రమత్తులో ఉన్నామనుకోండి, లోకములో ఉన్నామనుకోండి, వాడు మింగేస్తాడు. కాబట్టి అపవాది చేతుల నుండి మనము తప్పించుకోవాలంటే, వాడికి మనము అందకుండా ఉండాలంటే పిల్లారా బలవంతులై ఉండాలి, నిబ్రమ కలిగి ధైర్యవంతులై ఉండాలి, మెలకువ సురుకుదనము కలిగి ఉండాలి. ఎందుకంటే మన విరోధి శత్రువు అపవాది. వాడు బలవంతుడు, వాడు జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడు అంటే దానియేలు కంటే జ్ఞానము గలవాడు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనములో రాయబడినది. అపవాది కెరూబు, సాతాను పడిపోయిన అపవాది కెరూబు, ప్రధాని అయిన అపవాది, వాడు ఎంతటి జ్ఞానవంతుడో యెహెజ్కేలు 28:2లో రాయబడి ఉన్నది. యెహెజ్కేలు 28:2, నీవు జ్ఞానము చేతను 28:2 నరపుత్రుడా తూరు అధిపతితో ఎలాగ ప్రకటించము, ప్రభు యెహోవా సెలవిచ్చిందేమనగా, గరిష్ఠుడివై నేను ఒక దేవతనైనట్టు సముద్రం మధ్య నేను ఆసుడై ఉన్నానని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడు కాక మానవుడివై ఉండి దేవునికి కలిగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదియూ లేదు. కాబట్టి అపవాది జ్ఞానవంతుడు, బలవంతుడు. వాడు తన జ్ఞానము చేత, తన అందము చేత, తన అధికారము చేత వాడు దుర్వినియోగపరిచి పాపం చేసి దుష్టుడై దుర్మార్గుడైపోయాడు, చెడిపోయాడు, వాడు పాడైపోయాడు. కాబట్టి వాడిని మనం ఎదిరించాలంటే దేవుని బిడ్డలమైన మనము బలవంతులై ఉండాలి, శక్తివంతులై ఉండాలి. ఎందుకంటే పిల్లారా, ఈ లోకం అంతా కూడా
దుష్టుని యందు ఉన్నది. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయములో 19వ వచనము, ఈ లోకమంతా దుష్టుని ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8-9 వచనాలు, మనము దేవుని సంబంధులము, అయితే లోకమంతా దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదము. మనం దేవుని సంబంధులము, అయితే లోకమంతా దుష్టుని యందు ఉన్నది. కాబట్టి పిల్లారా, వాడి లోకాధికారి, వాడి యుగ సంబంధమైన దేవత. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8-9 వచనాలలో యేసు ప్రభుతో వాడు చెబుతున్న మాట, కొండ మీదకు ప్రభు తీసుకొని పోయి ఈ లోక రాజ్యములో వాటి మహిమలో ఆయనకు చూపించి, నువ్వు నాకు సాగిలపడి నమస్కరిస్తే నేను వీటన్నిటినీ, కాబట్టి వాడు ఈ లోకాధికారి, ఈ లోకమంతా వాడి యందే ఉంది. కాబట్టి మనము దేవుని బిడ్డలము, మనము దేవుని సంబంధులము, లోకమంతా దుష్టుని సంబంధం. ఎవరైతే యేసు ప్రభు నమ్మి మారుమనసు పొందుతారో వారు దేవునిలో ఉన్నారు, మిగతా వారంతా సాతాను వైపే ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ మాటలే రాయబడ్డాయి. 24వ వచనము, మత్తయి సువార్త 6:24వ వచనము, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడై ఒక దాసుడు ఇద్దరు యజమానులు దాసుడిగా ఉండనేరడు. ఉంటేను దేవుని పక్షానైనా ఉండాలి, లేకపోతే అపవాది సాతాను పక్షానైనా ఉండాలి. ఎవడును ఇద్దరు యజమానులు దాసుడుగా ఉన్నాడు. ఈ లోకమంతా పీలారా, మనుషులందరూ 2 భాగాలుగా భాగించవచ్చు. కొందరు దేవుని పక్షాన ఉన్నవారు, కొందరు అపవాది పక్షమున ఉన్నవారు. పీలారా, నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? కాబట్టి దేవుని పక్షంలో ఉన్నవారు జాగ్రత్త పీలారా. నువ్వు దేవుని పక్షాన ఉంటే అపవాది నీకు శత్రువు అవుతాడు, లేక నీవు సాతాను పక్షం ఉంటే దేవుడు నీకు శత్రువు అవుతాడు. ఎవడు ఇద్దరు యజమానులు దాసుడుగా ఉన్న నేరడు. ఒకవేళ ఉంటే ఏం చేస్తారంటే, ఈ దాసుడు ఎవరిలో ఒకరిని తుణీకరిస్తాడు. నీ జీతం బాగలా, నీ పని మాకు బాగలా అని చెప్పేసి మరొక యజమాని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎవడు జీతం ఎక్కువ ఇస్తే ఎవడైతే వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు పనివాడు. కాబట్టి ఆ పనివాడు ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని చెంత చేరతాడు. అలాగే పిల్లారు, లోకమంతా ఉంటే దేవుని వైపైన ఉండాలి, లేక సాతాను వైపైన. కాబట్టి మనుషులందరినీ 2 భాగాలుగా చేయొచ్చు. దేవునిపై ఉన్నవారు కొందరు, అపవాది వైపున ఉన్నవారు కొందరు. కాబట్టి పౌలు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, మీరు ప్రభువునందు బలవంతులై, ఎందుకంటే మన అపవాది మన విరోధి శత్రువు అపవాది బలవంతుడు, జ్ఞానవంతుడు, శక్తివంతుడు కనుక మనము వాని తంత్రాలను మనం ఎరిగి ఉండాలి. వాడు కుతంత్రి, తంత్రగొంటి, మోసపుచ్చేవాడు, మాయగాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనము, ప్రకటన 12వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు చదివితే పిల్లారా 9వ వచనం చూడండి. 7వ అధ్యాయం 9వ వచనము, ప్రకటన 12, 9వ వచనము, 12వ అధ్యాయము 9వ వచనము. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు ఆ మహాగడ సర్పము పిల్లారా పడద్రోయబడ్డాడు. వాడు అపవాది, సాతాను, వాడు సర్వలోకాన్ని మోసపుచ్చుతాడు. సత్మ జాగ్రత్త. నువ్వు దేవుని వైపు ఉన్నావా, వాడు నీకు శత్రువు అవుతాడు. లేక నువ్వు సాతాను వైపు ఉంటే దేవుడు నీకు శత్రువు అవుతాడు. కాబట్టి మానవుడు అయిన మనము ఎటు ఒకవైపు ఉండక తప్పదు. కాబట్టి నువ్వెవరి వైపు ఉన్నావు? లోకం వైపు, సాతాను వైపు ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి శత్రువు అవుతావు. కానీ నువ్వు మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకుని ప్రభువులోకి వస్తే నువ్వు దేవుని వైపు ఉంటావు కనుక సాతాను నీకు శత్రువు అవుతాడు. కాబట్టి పిల్లారా, 2 ప్రమాదమే. అటు సాతాను వైపు ఉంటే దేవుడు నీకు శత్రువు అవుతాడు, సాతాను వైపు ఉంటే దేవుడు నీకు శత్రువు అవుతాడు. లేక నువ్వు సాతాను వైపు ఉంటే పిల్లరా, నువ్వు దేవుని వైపు ఉంటే సాతాను నీకు శత్రువు అవుతాడు. కనుక
లోకం ఇలాగ రాయబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. యాకోబు 4:4 ఇలాగ రాయబడింది పిల్లారా. యాకోబు 4:4 వ్యభిచారులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడైతే లోకంతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువు. నీవు లోకాన్ని ప్రేమిస్తే, లోకాశీలు ప్రేమిస్తే, సాతాను వైపు ఉంటే దేవుడు నీకు శత్రువు అవుతాడు. లేదా నువ్వు సాతానుని ద్వేషించి, లోకాన్ని ద్వేషించి, పాపాన్ని ద్వేషించి పరిశుద్ధంగా జీవించడానికి మారుమలుచు పొంది బాప్తిసం తీసుకుంటే సాతాను నీకు శత్రువు అవుతాడు. కాబట్టి జాగ్రత్త. ఏమాత్రం నిద్రపోయావా వాడు మింగేస్తాడు, ఆదమర్చావా మింగేస్తాడు. కాబట్టి పిల్లరా, ప్రతి క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ మనము దేవుని వైపు ఉన్నాము గనుక మనము జాగ్రత్తగా. కాబట్టి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ప్రభువునందు బలవంతులై ఉండండి. ఎందుకు ఉండాలంటే పిల్లరా, మనం దేవుని వైపు ఉన్నాము గనక, పరిశుద్ధ జీవితం వైపు నడుస్తున్నావు గనక, నీతికి యథార్థంగా ఉండాలని తలుస్తున్నావు గనక, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావు గనక, అదిగో సాతాను నిన్ను టార్గెట్ చేస్తాడు. కాబట్టి వాడు నీ మీద దాడి చేస్తాడు. ఫరో ఎలాగైతే పిల్లరా మరి ఇశ్రాయేలు ప్రజలను తరిమాడో, అలాగే సాతాను కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారిని వెంటాడుతూనే ఉంటాడు, విడిచిపెట్టాడు పిల్లరా. కాబట్టి మనము దేవుని వైపు ఉన్నప్పుడు బలవంతులుగా ఉండాలి, శక్తివంతులుగా ఉండాలి పిల్లరా, ధైర్యం కలిగి ఉండాలి, మెలకువతో ఉండాలి. కాబట్టి ప్రభు మనకి హెచ్చరికలు ఇస్తున్నాడు. ఎందుకంటే మనం పోరాడేది మనుషులతోటి. అపవాది డైరెక్టర్గా యుద్ధం చేయడండి. డైరెక్టర్గా వాడు తలపడ్డు. ఇద్దరు డైరెక్టర్గా ముఖం తడబట్టు వాడో ఏడో తెలుసుకుంటాం, కానీ వాళ్ళు అలా చేయడు. వాడు మోసం చేసి పిల్లరా మనుషుల్లో జరపడతా ఉంటాడు. వాడు కామరూపధారిని, తనకిష్టమైన రూపాన్ని ధరించుకుంటాడు. తనకిష్టమైన మనుషుల్లోకి, జంతువులకి, పశువుల్లోకి, దేంట్లోకేసి వాడు వెళ్ళగలడు. వారిని మోసం చేసి వారు మన మీదకి దాడి చేయించగలడు. అవును మోసగించటానికి సర్పంలోకి ప్రవేశించాడు. క్రీస్తుని పోయి దేవుని బిడ్డలారా, కాబట్టి వాడు తంత్రగొంటి, యోబు మీద నిందలేసిన వాడు అపవాది. అందుకనే మన సహోదరుల మీద, మన మీద దేవుని దగ్గరికి వెళ్ళి నేరాలు పెడతా ఉంటాడు. మనల్ని పాపములోకి నెట్టేది వాడే, పాపములు పడేసేవాడే. మనం పాపం చేసామని దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ మన మీద నేరం పెట్టేవాడు కూడా. వాడితో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పిల్లారా, వాడు ముఖాముఖిగా నీతో తలపడడం. వాడు సాటుగా వస్తాడు, మారువేషంలో వస్తాడు, రకరకాల రూపాల్లో వస్తాడు పిల్లారా, ఎవరిలో జరబడతాడో. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా వాడి తంత్రాలను ఎరిగి, పౌలు అంటాడు 2 కొరింథీ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో పౌలు ఈ మాట చెబుతాడు. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. నేను ఏమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగుని వారము కాము. వాడి తంత్రాలను ఎరిగి ఉండాలి. మనుషుల్లో జరబడి మాట్లాడతాడు. అవ్వ మోసపోయింది కదా, సర్పంలో ప్రవేశించి సాతాను మాట్లాడుతూ ఉంటే అవ్వతోటి, అవ్వ పాపం సర్పం అనుకుంది. అలాగే పిల్లారా, ఆనాడు అవ్వను మోసగించిన అపవాది ఈనాడు కడపటి అవ్వ అయినా మనల్ని మోసగిస్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక, అదే పత్రిక 11వ అధ్యాయము 3 వచ్చింది చూడండి. అదే పత్రిక 11:3లో సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమనియు నేను. ఆనాడు ఆ అవ్వను సర్పం మోసగించింది. ఈనాడు కడపట అవ్వైనా
కడపట అవ్వ అంటే ఎవరు? కడపట అవ్వ అంటే ఎవరు? ఆదాము, మొదటి ఆదాము, కడపటి ఆదాము కదా. కడపటి ఆదాము అంటే యేసుక్రీస్తు. ఆ ఆదాముకి అవ్వ ఉంది, అలాగే కడపటి ఆదాముకి కడపటి అవ్వ ఉండాలిగా. అవ్వ ఎవరు? ఎవరు అవ్వ? కడపటి అవ్వ అంటే మీ మైండ్లు మొద్దుగా ఉన్నాయి. ఎవరో కాదు, నువ్వు నేనే. క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనమంతా కూడా కడపటి ఆదాముకు భార్య కాబోతున్న, వధువు కాబోతున్న మనమందరము. అదే పౌలు అంటున్నాడు. మళ్ళా చదువు 11:2 లేక 2 చూడండి. దేవాసక్తితో 2 దేవాసక్తితో మేడలు ఆసక్తి కలిగి ఉన్నాను, పవిత్రాలైన కన్యకనగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రధానము, అది ప్రధానం చేయబడింది. మనకి యేసు ప్రభుతో ప్రధానం అయిపోయింది. పెళ్లి శుభ్రులు అయిపోయినాయి, ప్రధానం కూడా అయిపోయింది. ఇక రేపు అమ్మ పెళ్ళే కావాల్సింది. ఆయన వచ్చి మనల్ని తీసుకొని పెళ్లి మీదకి తీసుకొని పోతున్నారు కదా. కాబట్టి ఆనాడు అవ్వను అపవాది మోసగించింది, ఈనాడు ఈ కడపట అవ్వ అయిన మనలను మోసగిస్తున్నాడు. అందుకని మీరు బలవంతులై ఉండాలి. ఆదమర్చి నిద్రపోయిన అనుకోండి, సపిడి కాకుండా మింగేస్తాడు. సర్పం కడుపులో హాయిగా ఉంటారు మీరు. ఆ తర్వాత కళ్ళు తెరిస్తే మీకేవి కనపడదు. ఎప్పుడు మింగేడ్చిండ్రా తెలియకుండానే మింగేస్తాడు. కాబట్టి జాగ్రత్త. అందుకని నువ్వు అపవాదిని ఎదిరించాలంటే పిల్లరా బలవంతులై ఉండాలి. వాడి తంత్రాలను ఎరిగి ఉండాలి, వాడి మాయ మాటలను ఎరిగి ఉండాలి. కాబట్టి మనం మోసపోచకుండా పిల్లరా మరి మనము ప్రభు యందు మనం నిలబడి ఉండాలి, క్రీస్తు యందు మనం నిలబడి ఉండాలి. అందుకనే తొదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులమై, కాబట్టి ఎందుకు బలవంతులై ఉండాలో, ఎందుకు ధైర్యవంతులై ఉండాలో, ఎందుకు పిల్లరా మనము మెలకువ కలిగి ఉండాలో, చురుకుదనముతో ఉండాలో పౌలు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఎందుకంటే మనం పోరాడునది శరీరులతోటి కాదు, ప్రధానులు అధికారులు. ఎవరి ప్రధానులు అధికారులు? ఒకటే, మారు మనసు పొంది బాప్తీసము తీసుకున్న వారంతా క్రీస్తు వైపు, పొందని వారంతా సాతాను వైపు. అది మందిలో చాలామంది ఉన్నారు. బాప్తీసం పొందిన వారు చేతులు ఎత్తండి. మారు మనసు పొంది బాప్తీసం పొందిన వారు చేతులు ఎత్తండి. ఎత్తితే కదా పైకి కంటి కనపడి ఎత్తండి. ఎత్తుంటే నాకేం అర్థమైంది? మీరంతా అపవాది వైపు ఉన్నారు. ఎత్తకపోయినా అపవాది వైపు ఉన్నారు. చేతులు ఎత్తకపోతే కొంతమంది నేను అపవాదిని అనుకుంటారు, ఎత్తలేదనుకో నువ్వు అపవాది వైపు. ఎందుకంటే 2 ఒక దాసుడు 2 యజమానులు దాసుడుగా ఉండలేడు. నువ్వు ఉంటే దేవునికైనా దాసుడుగా ఉండాలి, ఉంటే సాతానికే దాసుడుగా ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి పిల్లారా. యోహాను సువార్త 8వ అధ్యాయములో ఈ మాట రాయబడి ఉన్నది పిల్లారా. 8వ అధ్యాయము యోహాను సువార్త ఒక మాట రాయబడింది. 8:34 పాపము చేయు ప్రతివాడు పాపానికి. కాబట్టి నువ్వు పాపం చేస్తే నువ్వెవరికి దాసుడివి? పాపానికి దాసుడువు. లోకానికి ప్రేమిస్తే ఎవడు దాసుడు? లోకానికి. అంటే పాపం చేసే ప్రతి ఒక్కడు, లోకాన్ని స్నేహించే ప్రతి ఒక్కడు పిల్లరా సాతాను వైపు ఉన్న వాళ్ళే. కాబట్టి యేసుక్రీస్తు వారు ఉన్నవారు ఎవరంటే మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నవారు మాత్రమే దేవుని వైపు ఉన్నవారు. వారికి చెప్తున్నాడు, అపవాది మిమ్మల్ని వదిలిపెట్టడు. ఇప్పుడు టార్గెట్ ఎవరి వైపు తెలుసా? మారు మనసు పొందిన వారి వైపు కాదు. ఎవరైతే ప్రభువుని నమ్మి మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నారో వారి వైపు సాతాను టార్గెట్. కాబట్టి పిల్లరా పాపం చేసేవాడు ఎప్పుడు నరకానికే పోతాడు. ఇక వాడు ఒకవేళ బాప్తీసం తీసుకోవాలని అనుకోండి, ఇప్పుడు దాగు, ఇప్పుడేం బాప్తీసం, పిల్లగాడికి పెళ్లి కాల, అమ్మాయి పెళ్లి కాగు, ఇంకా ఉద్యోగం తర్వాతలే అని వాడు వాయిదా వేస్తాడు. కానీ నిన్ను మాత్రము పిల్లరా నువ్వు ఎటో గట్టి వాడిని ఎదిరించి తీసుకున్నావు కనుక ఇక లోపల బయటికి లాగటానికి నీకు ప్రయత్నం చేస్తాడు. ఆదమరిచి ఉన్నామనుకో, నోరు తెరుచుకున్నావు అనుకో పిల్లరా నిన్ను ఇసిరి అవతల పడేస్తాడు. ఏందిరి ఇక్కడ ఉన్నావంటే నీకే తెలియదు. అర్థమైందా? కాబట్టి నువ్వు ఎవరి వైపు ఉన్నావు? సాతాను వైపునా దేవుని వైపునా? లోకాన్ని ప్రేమిస్తే సాతాను వైపే పిల్లరా. పాపాన్ని నువ్వు చేస్తే సాతాను వైపే. కాబట్టి ఏ మనుషుడైనా 2 యజమానులు దాసుడుగా ఉన్ననేరడు.
కాబట్టి పిల్లరా, నువ్వు ప్రభువు నమ్మితే అపవాదికి శత్రువు అవుతావు, లేక స్నేహాన్ని చేసి లోక స్నేహంతో పాపములు ఉంటే దేవునికి నీవు స్నేహితుడు అవుతావు. కాబట్టి దేవుని పక్షం ఉంటేనేమో అపవాదికి శత్రువు అవుతావు, అపవాది పక్షం ఉంటే నువ్వు దేవునికి శత్రువు అవుతావు. కాబట్టి పిల్లరా, వాక్యం చెలవిస్తూ ఉంది, మనము అపవాది తంత్రాలను ఎదిరించాలంటే పిల్లరా, వాడిని మనము ఎదిరించాలంటే బలవంతులమై ఉండాలి. అందుకని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు, మనం పోరాడేది మనుషులతో కాదు. డైరెక్టర్గా వాడు యుద్ధం చేయడు కదా, భర్తలోకి ప్రవేశించి భార్యలోకి ప్రవేశిస్తాడు, లేక ఏ పిల్లి నక్కలోకి వచ్చి ప్రవేశిస్తాడో తెలియదు పిల్లరా, ఎవరితో మాట్లాడతాడో తెలియదు, తెలియక మాట్లాడతాడు, మళ్ళీ మోసం చేస్తాడు. నిజమంటవా అక్క, నిజమంటవా వదినా అని మాయమాటలు చెబుతాడు, మన పాపంలోకి లాక్కొని తీసుకొని పోతాడు, మసిపోస్తాడు, పక్క వదిలేస్తాడు. నీకు మసిపోస్తాడు, వదిలేస్తాడు. ఇంకా ఆ తర్వాత మసి గడుక్కోలేక పిల్లరా, అవమానం తట్టుకోలేక నువ్వే ఊరిపేసుకొని చస్తావు. అర్థమైందండి? కాబట్టి తంత్రకొంటి వాడు మోసం చేస్తాడు. బాప్తీసం తీసుకున్న వారులారా, మెలకువ కలిగి ఉండండి, చురుకుదనం కలిగి ఉండండి. లోకముతో స్నేహం వద్దు. లోకాశల పడ్డ లోతు భార్య ఉపస్థం అయిపోయింది. తస్మత్ జాగ్రత్త. ఎంత మెలకు ఉండాలో తెలుసా పిల్లరా? నీ ఆత్మను రక్షించుకోవటం బలవంతుడై ఉండాలి. రక్షించబట్టం, మారు మనసు పొందడం సులువే. ఆయన ప్రాణం పెట్టాడు కనుక బాప్తిస్మం పొందే రక్షణ వస్తుంది. కానీ వచ్చిన రక్షణ కాపాడుకోవాలంటే చాలా కష్టం, చాలా ప్రయాసము. కాబట్టి దాని కొరకు మనము పోరాడవలసి ఉన్నది. కనుక మనం పోరాడాది మనుషులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న అది వాళ్ళంతా సాతాను వైపే. నీకే పని కావాలన్నా కాకపోవటం కారణం తెలుసా? వాడు సాతాను వైపే. అందుకని నీకు కాదు. అందుకని ఏం చేయాలి తెలుసా? బలంగా ప్రార్థన చేయాలి, దేవుని వైపు ఉండాలి. కనుక భూలోకంలో రాజకీయ సంబంధమైన అన్ని పనులు, అన్ని కార్యక్రమాలు ఆపాలంటే పిల్లరా, మనం ఏం చేస్తున్నామంటే అపవాదిని వదిలేస్తున్నాం కదా. మనము మన పనులు కాలేదని చూస్తున్నాం. అలా కావండి. నువ్వు మొట్టమొదటిగా బంధించాల్సింది అదొక అపవాదిని. అక్కడ వాడిని బంధిస్తే ఇక్కడ వాడి పనులు ఆగిపోతాయి. కాబట్టి పిల్లరా, మనం ఏం చేస్తున్నామంటే, అయ్యా మా ఇంటి మీదకి వచ్చి తాగి తిట్టుడు రాత్రి వాడేనయ్యా అని మనిషిని వైపు చూపిస్తున్నావు. నిజంగా నీ తాగి తిట్టింది ఒక మానవుడే, మనిషే, నీ యొక్క పొరుగువాడే. వాడు నీకు శత్రువు అనుకుంటున్నావు. వాస్తవానికి వాడు నీకు శత్రువు కాదు. కానీ వాడుకున్న ఆ చెడు అలవాటును, తాగుడనే అలవాటు, పాపం అనే వాటు పిల్లరా, వాడు కొనటం వల్ల ఎవడో డబ్బులు ఇచ్చి కదా, వాడి చేత పంపించి తిట్టించాడు, వాడి చేత దుమ్ములాడు చేపించాడు. చేపించినోడు వెనకమారులు ఉన్నాడు అసలోడు. కానీ వీడు తెలియదు పాపం, వీడు ఒక బలహీనుడు, వీడు తాగుడికి అలవాటు పోయే బలహీనుడు. వాడి మీద జాలి లేదు, కానీ వాడి మీద మనకు కోపం, తిట్టింది ఈడే, కొట్టింది ఈడని. నిజానికి వీడు వాడుకుంది కూడా సాతానుగాడే. కాబట్టి మనల్ని కూడా అలాగని వాడిని ఎరేసి ఇక్కడ మనం కొట్టుకుంటట్లు చేస్తున్నాడు సాతాను. పిల్లరా, మనం గమనించాల్సింది మనుషుల మీద టార్గెట్ కాదు. అయ్యో వీడు బలహీనుడు అని చెప్పేసి వారి కొరకు ప్రార్థన చేసి మనం అపవాదిని. కాబట్టి ఈ లోకంలో ప్రతి చెడుకు, ప్రతి దుర్మార్గు, ప్రతి పాపం పిల్లరా సాతాను ద్వారానే కలిగింది. కాబట్టి నిష్కారణంగా అపవాది మన మీద నేరం పెడతా ఉన్నాడు. కనుక నువ్వు ప్రార్థించాల్సింది, బంధించాల్సింది సాతానును, నేరం పెట్టాల్సింది సాతానును. ప్రభువా, మా కుటుంబాలు, మా సంఘాలు ఇంత కారణమునైనా సాతానని నీకు చెప్పాలి. కొందరు పిల్లారా డబ్బుకు లోబడతారు, అధికారానికి లోబడతాడు. కాబట్టి వాడు అధికారి, ఈ లోక అధికారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం చివరి వచనము, 13వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే, వాడు సముద్రం తీరమున ఎందుకు కూర్చున్నాడో, ఎందుకు అక్కడ ఉండి ఎదురు చూస్తున్నాడో మీకు అర్థమవుద్ది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము చివరి వచనము 17, 13వ అధ్యాయము 1-2 వచనాలు. అందుచేత గడ సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గుర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైనా ఆమె సంతానములో శేషించిన వారు చేచించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున
అపవాది ఎక్కడికి వెళ్ళాడు? శిశువుని మింగాలని చూశాడు. ఒక గర్భిణీ స్త్రీ ఉంది, ఆమెను మింగాలని చూశాడు. కానీ ఆమెకి వెంటనే నొప్పులు వచ్చాయి. ఆమె బిడ్డను కన్నది. ఆ శిశువేమో దేవుని సన్నిధికి పోయింది. ఈ స్త్రీ ఏమో అరణ్యానికి రెప్పపాట్లను జరిగిపోయాయి. ఈ సర్పము పిల్లరా ఆ స్త్రీని మింగలేకపోయింది, స్త్రీని కన్న శిశువును కూడా మింగలేకపోయింది. అందుకనే పిల్లరా ఈ సర్పం ఏం చేసిందంటే ఇక సముద్రానికి వెళ్ళి కూర్చుంది. ఎందుకు? ఆమె సంతానంలో కొంతమంది శేషించిన వారు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు దేవుని ఆజ్ఞలను గైకుంటూ ఉన్నారు. వారు యేసుని గురించి సాక్ష్యము చెబుతున్నారు. కాబట్టి వారితో యుద్ధం చేయడానికి వీడికి బలం చాలక ఇంకొకటి కొరకు ఎదురు చూడటానికి సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. సముద్రం దగ్గర కూర్చున్నాడు. చూడండి, సముద్ర తీరమున నిలిచెను. సముద్రాలు నిలబడి చూస్తున్నాడు గడసర్పం. 7 తలకాయలు కలిగిన గడసర్పము, 10 కొమ్ములు కలిగిన గర్రని గడసర్పము చూస్తూ ఉన్నది. ఎవరిని మింగటానికి? ఎవరితో యుద్ధం చేయడానికి? దేవుని ఆజ్ఞలు గైకొరుసు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుతున్న వారైన ఆమె సంతానములో చేసించిన వారిని యేసు ప్రభుని మింగాలని చూసింది. యేసు ప్రభుని మింగలేకపోయాడు. హేరోదు ద్వారా ప్రేరేపించాడు, యేసే తప్పించుకున్నాడు కదా. ఎట్టగాలకు ఆయన చేయవలసిన కార్యం చేసి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ స్త్రీని హింసించడానికి ఇప్పుడు పిల్లరా కూర్చుంది. ఆ స్త్రీ కూడా అరణ్యానికి పోయింది. ఇంకెవరున్నారు? ఆమె సంతానములో ఉన్నారు. అనగా ఎవరు? దేవుని నమ్మిన మనము, యేసుక్రీస్తు నమ్మిన మనము. మనల్ని మింగటానికి అది సముద్రమున కూర్చుంది. దానికి శక్తి లేక ఒకరి కొరకు ఎదురు చూస్తూ ఉంది. సముద్ర తీరములో ఎదురు చూస్తూ ఉంది. 13:1-2 మరియు అదిగో 10 కొమ్ములు 7 తలలు కలిగా క్రూర మృగము సముద్రములోని పైకి వచ్చుట యోహాను గారు చూస్తున్నారు. ఈ సర్పం వెళ్ళి అక్కడ నిలబడి చూస్తూ ఉంది సముద్రమున. యోహాను గారు చూస్తున్న ఏందిరా ఈ సర్పము అక్కడికి వెళ్ళి ఉందంటే ఎందుకో తెలుసా? సముద్రం నుంచి ఒక వ్యక్తి వస్తా ఉన్నాడు, ఒక క్రూర మృగము, అబద్ధ క్రీస్తు, అంత్య అబద్ధ క్రీస్తు వస్తున్నాడు. పాప పురుషుడు రాబోతున్నాడు. వాడు కొరకు ఎదురు చూస్తున్నాడు ఈ యొక్క అపవాది, ఈ గడ సర్పము. వాడు 10 కొమ్ములు 7 తల కలిగిన ఎర్రని క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట యోహాను గారు చూశాడు. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు ఉన్నాయి. దాని తలలో దేవదూషణకరమైన తలలో, అనగా నోరు మంచిది కాదు, బూతులు బండబూతులు తిట్టే నోరు, దూషించే నోరు, ప్రగల్భాలు కలిపే నోరు, అబద్ధాలు మోసం మాటలు చెప్పే నోరు, సకల మానవులు శపించే నోరు అన్నమాట. ఆ నోరు కలిగిన గర్ర సర్పము సముద్రంలోంచి బయటకు వస్తూ ఉంది. ఈ మృగము నేను చూచిన ఆ మృగము చిరుతపులిని, దాని ఒళ్ళంతా చిరతపులి ఆకారము చిరతపులి ఆకారము. దాని నోరు సింహపు, ఒక నోరు కాదు 7 తలకాయలు కదా, 7 నోరులు అనమాట. 7 తలకాయలు కూడా సింహపు తలలే, 7 తలలు సింహము తలలే. ఒళ్ళంతా చిరతపులి మచ్చలు, 7 తలలేమో సింహము. దాని పాదములు ఎలుగుబంటి పాదములు, అనగా సింహము, ఎలుగుబంటి, చిరతపులి పోలిన ఈ 3 జంతువులు కలిపితే వాడు ఆ మహా గడసర్పం కాదు, మృగము, క్రూర మృగము, అబద్ధ క్రీస్తు. వాడు సముద్రం నుంచి వస్తున్నాడు, వాడి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే పిల్లరా వాడిని ఉపయోగించుకొని ఇదిగో దేవుని బిడ్డల మీద యుద్ధం చేయటానికి వాడు చూస్తున్నాడు. చూడండి, దానికి ఆ గడ సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారము. గమనించారా? ఈ గడ సర్పము తనకున్న అధికారాన్ని, తనకున్న బలాన్ని ఎవరికి ఇచ్చాడు? సాతాను ఎవరికి ఇచ్చాడు తన బలాన్ని, అధికారాన్ని? క్రూర మృగానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వీడికి అంతా ఈడేమన్నా దానకరుడా? దానధర్మ చేసేవాడా? సాతానేమన్నా వాడు ఒకటి పేసినారి కదా. అసలు వాడు అధికారం కొరకే డబ్బు సంపాదించుకున్నాడు. వాడు దేవుడు పిల్లరా, ఆయన శ్రీమంతుడు. అయితే వాడి దేవునికి సరితో కాలని వాడు కూడా డబ్బు సంపాదించాడు వ్యాపారం చేసి. సాతాను యెహెజ్కేలు 28లో ఉంది, చదువుకోండి. వాడు వ్యాపారం చేసి పరలోకంలో వెండి బంగారం సంపాదించుకొని
తెలివితో జ్ఞానముతోటి పిల్లరా కోట్లకు పడిగెత్తారు. ఎందుకో తెలుసా? అధికారం కొరకే. ఈనాడు డబ్బు ఎందుకు తెలుసా? అధికారం కొరకే. కాబట్టి పిల్లల సాతాను కూడా అదే చేసి అది దక్కక దేవునికి లోబడలేక పడిపోయాడు. చివరికి పిల్లరా వాడు దేవుని బిడ్డలు పాడు చేయడానికి వస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ రాయబడ్డ మాట, వాడు తన అధికారాన్ని బలాన్ని క్రూర మృగానికి, ఎందుకంటే ఈ క్రూర ముఖం ఎవడో కాదు, సాక్షాత్తు వాడికి పుట్టినోడే. గడ సర్పానికి పుట్టినోడి క్రూర ముఖము. ఆదికాండం 3:15 నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానానికి వైరము. యేసుక్రీస్తు స్త్రీ సంతానము. గలతీ 4:4 ప్రకారంగా మరి సర్పాన్ని కూడా ఒక కొడుకు ఉండాలిగా. సర్పం అంటే సాతాను, సాతానికి ఒక కొడుకు ఉండాలిగా, వాడే అబద్ధ క్రీస్తు. యేసుక్రీస్తు ఎలాగ మానవుడిగా పుట్టాడో సాతాను కూడా ఒక కొడుకును కనాలి. అదే ఆదికాండం 3:15. అందుకని పిల్లారా అంత్య అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. కనుక ఈ ప్రత్యేక సమయంలో పిల్లారా ఎందుకు మనం బలవంతులై ఉండాలంటే, వాడు జ్ఞానవంతుడు, తెలివి కలవాడు, బలవంతుడు. కనుక మనము కూడా బలవంతులమై ఉండాలి, జ్ఞానవంతులమై ఉండాలి, శక్తివంతులమై ఉండాలి. కాబట్టి ఒకనాడు పరలోకంలో దేవదూతలందరినీ వాడు మోసం చేసి పాపం చేపించాడు పిల్లారా. అందుకనే దేవుని వైపు ఉన్న మిగతా దూతలంతా ఏకమై అపవాదితోటి మన దూతలతో యుద్ధం చేసి పరలోకం నుండి భూలోకం నెట్టేసేశారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనము. అంతటా పరలోకమందు యుద్ధము. అది యుద్ధం జరిగింది పరలోకంలో. ఎప్పుడో తెలుసా? అప్పుడు భూమి లేదు, భూమి కాదు, అప్పుడు ఆ భూమి మీద ఆదామవ్వలు లేరు, ఇంకా వారిని సృజించలే దేవుడు, మానవులే లేరు. అది దేవుడు మొదటగా పరలోకం చేశాడు. పరలోకంలో విశ్వములో ఉన్న కోటాను కోట్ల ప్రపంచాలను చేశాడు. ఒక్కొక్క ప్రపంచములో ఒక్కొక్క రకమైన దేవదూతలను ఆయన సృజించాడు. కోటాను కోట్ల ప్రపంచాలలో పిల్లారా అపవాదిని అధికారిగా, ఆయన ప్రధానుడిగా నియమించాడు. కాబట్టి ఇక్కడ వాడు అధికారం కొరకు, ఆధిపత్యం కొరకు, దేవుని సింహాసనం మీద కూర్చోవాలని పిల్లారా అతడు పాపం చేసి పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఉదాహరణకు దేవుని వైపున 100 మంది ఉన్నారు అనుకోండి, దేవుడు చేసిన దూతలు 100 మంది ఉన్నారు అనుకోండి, సాతాను వైపు 30 మంది వచ్చారు. ఒకవేళ 1000 మంది ఉంటే సాతాను వైపు 300 మంది వచ్చారు. 1000 కోట్లు ఉంటే 300 కోట్లు సాతాను వైపు వచ్చి ఉంటారు. 300 కోట్లు చిల్లరేక కదా. కాబట్టి పిల్లారా అలాగ 1/3 వంతు సాతాను వైపుకు వచ్చాయి. అన్ని ప్రపంచాలను వాడి వైపుకి వచ్చేసాయి. కాబట్టి వారికిని మిగతా వారికిని, దేవదూతలకు సాతాను దూతలకు యుద్ధము జరిగింది, వారికిని వీరికి యుద్ధము జరిగింది. కాబట్టి పిల్లారా మికాయేలు అతని దూతలు గడసర్పతో యుద్ధము చేయబడి ఉండగా, గడసర్పమును దాని యూతులు యుద్ధము చేసిరు కానీ గెలవలేక పోయేరి. కనుక సర్వలోకను మోసపుచ్చుచు అపవాదిని సాతానును పేరు గల ఆది సర్పమైన మహాగడ సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద, వాని దూతలు భూమి మీద. కాబట్టి గొప్ప స్వరముతో ఎలా చెబుతా ఉన్నది పిల్లారా, రాత్రి మగళ్ళు మన సహోదరులు, దేవుని ఎత్తున మన సహోదరుల మీద నేరమోపు అపవాది పడద్రోయా బడి. కాబట్టి కృష్ణపై దేవుని బిడలారా అప్పుడు మొదలైంది. కాబట్టి మనం ఈ లోకంలో దేవుని బిడ్డల మీద మందిరము కూడా ప్రియులారా దేవుని పక్షా నుండి ప్రార్థనతో, దేవుని యొక్క ఆత్మ అభిషేకం చేత ధైర్యంతో, బలవంతులు చురుకుదనం కలిగి ఉండి పిల్లారా మెలుకుతో ఉండి మనం లోకాశలకు పోక, సాతాను వైపుకు మల్లక, చెడు ఆలోచనలకు పోకుండా పిల్లారా లోక సంబంధమైనటువంటి పదవులు వ్యామోహములకు పోకుండా ఇదిగో ప్రభువున్నమైన మనము దేవుని వైపు ఉండి అపవాదిని జయించగలిగి ఉండాలి. లేకపోతే వాడు మనలను మింగేస్తాడు. అందుకని ఈ మాటలు ఇక్కడ మనకి రాయబడి ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో నేను ముగిస్తున్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి, అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు సర్వాంగ కవచనమును. వాడు తంత్రాలు ఎదిరించాలి, మనకేముండాలట? సర్వాంగ కవచము. సర్వాంగ కవచం అనగా బుల్లెట్ ప్రూఫ్ అన్నమాట ఉండాలి. ఏంటి సర్వాంగ కవచం అంటే? ప్రేమ, నిరీక్షణ. నీకు ప్రేమ ఉంటే, నీకు నిరీక్షణ ఉంటే నీకు కవచం ఉన్నట్టే.
ప్రేమ లేకపోతే నీకు కవచం లేదు కనుక బాణం వేస్తే గుచ్చు కూడా చచ్చిపోతావు. అందుకని ప్రేమ కలిగి ఉండండి. పౌలేమన్నాడు? నేను అపవాది తంత్రమని ఎరగని వారము కాము కనుక నేను మిమ్మల్ని క్షమించాను అన్నాడు. నువ్వు క్షమించే మనసు ఉంటే పిల్లరా, అపవాది నిన్నేమి ఆ క్షమించే మనసు లేదనుకో, వాడు బాణం వేస్తాడు, బాణానికి పడిపోతావు, చచ్చిపోతావు. కాబట్టి కవచం అనగా ప్రేమ, విశ్వాసము, ఈ రెండిటికి కవచముతో పోల్చాడు. తెస్సలోనిగా మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఉంది. తెస్సలోనిక మొదటి పత్రిక 5:8 ఉన్నది పిల్లరా. కవచం అంటే ఏందో అక్కడ అర్థం రాయబడింది. 5:8 మొదటి పత్రిక, తెస్సలోని మొదటి పత్రిక 5:8. మనము పగటివారం అంటే యేసుక్రీస్తులో ఉన్నవారము. యేసు ప్రభు లోకానికి వెలుగు. మన వెలుగు సంబంధం, పగటి సంబంధం, చీకటి సంబంధము అనగా పాపం వాళ్ళు కాదు పిల్లరా. కాబట్టి నిలువెత్తి అసలు పనికిరాదండి. నేను సగం అట్టు సగం పెట్టామంటాం అనుకోండి, అమ్మలట్టుగా ఉన్నా అనుకోండి, అసలు నేను ఎత్తు అని ఊస్తాడు దేవుడు. అట్టిగా ఉండబాకండి పిల్లరా. దేవుని వైపు ఉంటే నీకు నిత్య జీవం ఉంటుంది, సాతాను వైపు ఉంటే పిల్లరా నిత్య నరకము ఉంటుంది. దేవుడు నీకు పిల్లరా నిజమైన ఆహారం దేవుల్లో ఉంది, నిజమైన ధనం దేవుల్లోనే ఉంది, నిజమైన అధికారం దేవుల్లోనే ఉంది. కాబట్టి పిల్లరా లోకాశలకు పోవద్దు. ప్రభు అంటున్నాడు 8వ వచనం, మనము పగటివారము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలని కవచమును, తర్వాత రక్షణ నిరీక్షణ చిరస్థానమును ధరించుకున్నాం. కాబట్టి ప్రేమ, ఈ విశ్వాసము 2 కవచముతో సమానము. అలాగే రక్షణ నిరీక్షణ 2 స్థిరస్థానానికి సమానం. కాబట్టి యుద్ధానికి పోయేవాడు తలకే ఉండాలి, స్థిరస్థానం ఉండాలి. అలాగే బాడీకి కవచము ఉండాలి. ఇవి ఆయుధాలు అన్నమాట. కాబట్టి రక్షణ నీకుంటే తలకు స్థిరస్థానం ఉన్నట్టే. ప్రేమ విశ్వాసము నీకుంటే నీకు కవచము ఉన్నట్టే. చూడండి ఎఫెసీ పత్రిక కనుక 14వ వచనం, దేవుడు చూసి సర్వాంగ కవచమును. ఈ సర్వాంగ కవచం ఏదో తెలుసా? ప్రేమ, విశ్వాసము. నీకు విశ్వాసం, ప్రేమ ఉంటే నీకు కవచం ఉన్నట్టు. తర్వాత సత్యమనే నడుమునకు, సత్యమనే దట్టు. నడుముకు దట్టి అనగా సత్యము సమానము. నీవు సత్యం కలిగి ఉంటే, నిజములో నీవు ఉంటే, అబద్ధములో కాదు, మోసములో కాదు, నీకు దట్టి ఉన్నట్టు. తర్వాత నీతి అను మైమరుపు అనగా నువ్వు నీతి ఉండాలి, నీ దగ్గర యథార్థత ఉండాలి. నీతి లేకపోతే, యథార్థత లేకపోతే పిల్లరా నీకు మైమరుపు లేనట్టే. కాబట్టి నీతి అను మైమరుపు నీతితో సమానము. తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. అది పాదాలకు 2 చెప్పులు జోడు అనమాట. ఆ జోడేంటి? సువార్త అనే సిద్ధ మనసు. ఎప్పుడున్నా సరే సిద్ధపాటు కలిగి ఉండాలి కదా. సిద్ధపాటు అనే ఉంటే నీకు పాదాలకు చెప్పులు ఉన్నట్టు. తర్వాత పిల్లరా 16, ఇవన్నీయుగాక విశ్వాసమనే డాలు. విశ్వాసము డాలుతో సంబంధిస్తుంది, విశ్వాసము కవచానికి కూడా సంబంధము. అనగా అడ్డం పెట్టడం అన్నమాట. నీకు దేవుని పట్ల విశ్వాసం ఉంటే నువ్వు ఎంత శ్రమ అయినా, విశ్వాసం లేకపోతే నిజమే అక్క, ఏందో మేము ప్రార్థనకు పోతున్నాం కానీ ఏమి మాకు జరగట్లా అని అనేస్తాం అంతే. కాబట్టి భక్తి లేకపోతే అలాగనే ఉంటుంది. కనుక పిల్లరా ఇవి నీకు అవసరమై ఉన్నవి. విశ్వాసం అనే డాలు. దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆరిపోయవచ్చు. నీ దేవుడు నీ దగ్గర విశ్వాసం ఉంటే నీ మీదకి ఎన్ని శోధనలు వచ్చినా, నీకు ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని కలతలు వచ్చినా విశ్వాసంతో నువ్వు వాటిని విశ్వాసం లేదనుకో ఇంకంతే సంగతులు కదా. నువ్వు ఒక పక్క, భర్త ఒక పక్క, పిల్లలు ఒక పక్క, ఎవరికి వారే ఏమునా తీరు. విడగొడతాడు, సాతాను పాడు చేస్తాడు, గజిబిజి చేస్తాడు, బయటికి వెళ్ళి గంతులేస్తాడు, దేవుని దగ్గర పోయి నిందలు పెడతాడు. చూసావా? ఎక్కడా వారికి భక్తి ఉంది కదా, ఎక్కడా వారికి నీ పట్ల విశ్వాసం ఉంది కదా, లేదు అని చెప్పేస్తాడు. పిల్లరా నేరాలు. కాబట్టి జాగ్రత్త. ప్రభు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు విశ్వాసం అనే ఢాలు మరియు రక్షణ అను చిరస్థానమును. చివరగా రక్షణ ఉంటే
తల కాపాడుకుంటా. బైక్ మీద పోయేటప్పుడు ఇలా హెల్మెట్ ఉండాలిగా, లేకపోతే చచ్చిపోతా. అలాగ రక్షణ నీకుంటే నువ్వు తలను కాపాడుకుంటావు, లేకపోతే ఇలా తల పగిలిపోద్ది, దేనికిని పనికిరాదు. కనుక రక్షణ శిరస్థానంతో పోలుస్తున్నాడు. చివరగా దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము. వాక్యం నీకు తెలిసి ఉండాలి. వాక్యం తెలియకుండా నాకు ప్రార్థన తెలిస్తే అంటే కుదరదండి. ప్రార్థన ఎంత ఉందో వాక్యం అంత ఉండాలి. అది అందుకని చదవండి, బైబిల్ జ్ఞానం నేర్చుకోనండి, లేఖనాలను చదివించుకోనండి, కంఠస్థం పెట్టండి. వీళ్ళారా, నీకు కావాల్సింది లోక విద్య కాదండి, అది బతుకు తెరువు కొరకే. కోటి విద్యలైన పట్టుకూరి కొరకే చేయొద్దంటల్లా. కానీ అసలు జ్ఞానము దైవభక్తి పిల్లరా, దేవుని మనకిచ్చే భక్తి. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకోనండి, అది చాలా అవసరము. అది నిన్ను నిత్య జీవాన్ని నడిపిస్తుంది. ఈ లోక విద్యలన్నీ 100 ఏళ్ళు బతకటానికే, ఆ తర్వాత నరకానికి పోతావు మారు మనసు లేకపోతే. కాబట్టి పిల్లారా, వాక్యమనే ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము ధరించుకొనడే. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేసు. ఆత్మ ద్వారా ప్రార్థన చేయాలి. దానికి అందుకని ఆత్మశక్తి బలం మనకి కావాలి. ఆత్మ అభిషేకం అందుకే కావాలి. ధైర్యవంతులు కావటానికి ఆత్మ అభిషేకం. పిల్లారా, దావీదు గొలియాతును చంపటానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అభిషేకమే. కాబట్టి పిల్లారా, గొలియాతు కంటే అతి శక్తివంతుడు అపవాది. మనం అపవాదిని ఎదిరించాలంటే మనకి పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం అవసరమై ఉన్నది. ఒకప్పుడు సేవకులు మాత్రం అభిషేకించబడేది కాదండి. ప్రభు నమ్మిన మారు మనసు పొందిన ప్రతి విశ్వాసి అభిషేకము పొందాల్సిందే, ఆత్మచేత అభిషేకించబడవలసిందే. అది దేవుడు చెప్తున్నటువంటి హెచ్చరిక. ఒకప్పుడు మేము అదే అనుకున్నాం, సేవకులే కదా అభిషేక్తులు అనుకున్నాం. కాదండి, ప్రతి విశ్వాసి అభిషేకం పొందుతూనే నువ్వు రాజు అవుతావు, నువ్వు యాజకుడు అవుతావు. అభిషేకం లేకుండా రాజు ఎలా అవుతావు? రాజకుమారుడివే, అభిషేకిస్తేనే కదా రాజు అయ్యేది. యాజకుడు కుమారుడివే, నీ లేవివే, కానీ నీవు అభిషేకిస్తే పెడితే లేవి అయ్యేది. బాప్తిసం తీసుకోగానే నువ్వు లేవి కావు, నువ్వు రాజు కావు, యాజకుడు కావు, నువ్వు పిల్లవాడివే. పరిశుద్ధాత్మ అభిషేకం పొందితేనే పిల్లారా రాజులు అయ్యేది, అధికారులు అయ్యేది, శక్తిమంతులుగా కాగలి. కాబట్టి పిల్లారా, ఆత్మ చేత ప్రతి విధమైన ప్రతి సమయం అంతా ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. సమస్త పరిశుద్ధుల ఎవరి నిమిత్తము? నీ కుటుంబమే కాదు, ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరూ నీ బిడ్డలే, నీ కుటుంబమే. యేసుక్రీస్తు నమ్మిన వారంతా నీ బిడ్డలే. నమ్మని వారు నీ బిడ్డలు కాదు. వారు నీ భర్త అయినా, తండ్రి అయినా, చెల్లి అయినా, అన్న అయినా వాడు నీకు శత్రువు అవుతాడు. జాగ్రత్తగా కాపురం చేయండి. ఎందుకంటే నిన్ను రక్షణలోంచి దారికి మళ్ళిస్తాడు. కాబట్టి పిల్లారా, తస్మత్తు జాగ్రత్త. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఆదమర్చి ఉండకూడదు, సురుకుదనము కలిగి. ఈ ప్రత్యేక సమయం పిల్లారా, ఎందుకు మనం బలవంతులు కావాలో ఆవశ్యకత నేను మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనమంతా దేవుని కృపను బట్టి పిల్లారా బలవంతులం అవుదాం. దేవుడిచ్చి ఆయుధాలు ధరించుకొని పిల్లారా మనం కూడా అపవాదిని ఎదిరించాలంటే మనం బలవంతులు కాక తప్పదు. కనుక పిల్లారా, మీరందరూ కూడా అపవాదిని ఎదిరించడానికి, మీ ఆత్మను రక్షించుకోవటానికి, మీ రక్షణ కాపాడుకోవటానికి మనం ప్రభువునందు బలవంతులమై ఉందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడా నీకు వందనాలు. దయగల మా ప్రభువా, లోకమంతా నాయన దుష్టుని ఎందే ఉన్నది, అపవాది ఎందే ఉంది. వాడు నాయన యుగ సంబంధమైన దేవత, ఈ లోక అధికారి తండ్రి అయ్యా. కనుకనే ప్రభు అందరినీ మోసం చేస్తూ మాయ చేస్తూ ఉన్నాడు. ఒకనాడు నాయన పవిత్రులైన ఆదాము హవ్వలను మోసగించాడు. ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు అధికారులను, ప్రధానులను అయ్యా ప్రభు, నాయకులను, రాజులను అందరూ పెట్టుకున్నాడు. సామాన్యమైన ప్రజలను ప్రభు స్వాధీనం పెట్టుకున్నాడు. ఇదిగో నాయన ప్రభు బట్టి అయ్యా ద్వారా అయ్యా నీ పరిశుద్ధ మమ్మల్ని కలిగి అయ్యా నీ వైపు మమ్మల్ని మళ్ళించావు. నీ వందనాలు. ఇదిగో నాయన నీ పిల్లలంతా నాయన నీ వైపు ఉన్నారు కనుక ప్రభు, అపవాది మాకు శత్రువు అవుతున్నాడు.
అయ్యా వాళ్ళ టార్గెట్ అంతా నాయన నీ నమ్మిన బిడ్డల మీదనే కనుక తండ్రి కనుకరించాయా. కనుక వాడిని ఎదిరించాలంటే ప్రభా అయ్యా మేము బలవంతులై ఉండాలి, శక్తివంతులై ఉండాలి, మెలకు కలిగి ఉండాలి, ధైర్యవంతులై ఉండాలి తండ్రి, జ్ఞానవంతులై ఉండాలి ప్రభువా. వాడు మోసం చేస్తాడు తండ్రి, కనుక నాయన వాడిని ఎదిరించే శక్తి మాకు కావాలి అయ్యా ప్రభా. వాడు అగ్ని బాణాలు వేస్తాడు తండ్రి, కనుక వాటిని ఆర్పటానికి అయ్యా రక్షణ శిరస్థానము తండ్రి, నీతి అని మహిమర్పు, విశ్వాసము ప్రేమని కవచము, నడుముకు సత్యమనే దట్టి, పాదాలకు నాయన సిద్ధపరిచే జోడు, చేతిలోనైనా ఆత్మ ఖడ్గము వాక్యమనే ఖడ్గము, ఒక చేతిలో విశ్వాసమైన డాలు, ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థించాలి, ధైర్యముగా ఉండాలి, వెలుగుతో ఉండాలి తండ్రి. కనుక నాయన ఈ కృపను బట్టి ప్రభా అయ్యా ఎందుకు మేము బలవంతులై ఉండాలో, ఎందుకు నాయన శక్తిమంతులై ఉండాలో అయ్యా, ఎందుకు మెరుపు కలిగి ఉండాలో, నాయన సురుకుతనం కలిగి ఉండాలో తెలియజేస్తున్నావు తండ్రి. కనుక నాయన మీరు మాకు ఇచ్చిన రక్షణ కాపాడుకోవటం నాయన ఎంతో బాధ్యత తండ్రి అయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా. కనుక అపవాది నాయన అదిగోతని ఫరో వలె ఇశ్రాయేలు ప్రజలను వెనక్కి తేటానికి 400 రథాలతో నాయన వెంటాడినట్లుగా అయ్యా నమ్మిన నీ బిడ్డలను అపవాది వేటాడుతున్నాడు తండ్రి, వేటాడుతున్నాడు ప్రభా అయ్యా. కనుక అనేక శోధనలు, కుటుంబాల కలతలు నాయన, అనారోగ్యాలు, రోగాలు, ఇబ్బందులు నాయన పెడతా ఉన్నాడు అయ్యా. అన్నదమ్ముల మధ్య, సహోదరుల మధ్య, ఒకరి మధ్య ఒకరికి నాయన విభేదాలు, శత్రుత్వము, పగ, కక్షలకు రగిలిచ్చాడు తండ్రి అయ్యా. సంఘాన్ని, గ్రామాన్ని ప్రభా తగలబెడతా ఉన్నాడు తండ్రి, నాశనం చేస్తా ఉన్నాడు ప్రభా. బిడ్డలు తెలుసుకోలేక అయ్యా వాడి భ్రమలో పడి నాయన, పాపములో పడి, మోసములో పడి, ధనము, డబ్బు, మోసము నాయన, శరీరాచులు, శరీర కోరికలలో, పద వ్యామోహంలో పడి సహాయం చేయాలి. మా శరీరం మా శత్రువు నాయన, కనుక నాయన ఎదిరించాలంటే మాకు బలం కావాలి, శక్తి కావాలి, జ్ఞానం కావాలి, ఆయుధములు కావాలి తండ్రి. కనుక అయ్యా అట్టి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనుక అయ్యా సైనికులుగా మీరు తండ్రి అయ్యా మీ సైనికులము కనుక నాయన మాకు యుద్ధము నేర్పండి, బలము నేర్పండి, శక్తి నేర్పండి తండ్రి. ఆనాడు ప్రభా పరలోకముల దేవదూతలంతా అపవాదిని వాని దూతలను ఓడించి నాయన పరద్రోశారు. భూలోకంలో ఉన్న మేమంతా నీ బిడ్డలందరూ కూడా నీ వైపు నాయనా ప్రభా నా తండ్రి అపవాదిని ఎదిరించే బలము మాకు దయచేయండి. వాని యొక్క తంత్రాలను ఎరిగి, వాడి మోసాలను ఎరిగి అయ్యా మేము కాపాడుకునే భాగ్యము, మా బిడ్డలను, కుటుంబాలను కాపాడుకునే భాగ్యము, మా ఆత్మలను రక్షించుకునే భాగ్యము, ఆ జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వర్తమానము ద్వారా అయ్యా ఎందరి బిడ్డలను ఆయన ఇంకా లోకంలో ఉన్నారు, వారు నీ వైపు రావటానికి, నీ వైపు ఉన్నవారు అయ్యా నీ వైపునే నిలబడి తండ్రి, లోకం వైపు చూడకుండా అయ్యా తండ్రి పోరాడే శక్తి బలము బిడ్డలందరికీ దయచేయమని, అట్టి ఆత్మ అభిషేకము, అట్టి జ్ఞానము మాకందరూ దయచేయమని, ఏక మనసు ఏకాత్మ కలుగు చేయమని మహిమా గ్రంథ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడు క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రము. కానుకలు సమర్పించుకుందాం. సహోదరులు ముందుకు వచ్చి